సిక్స్ కొట్టి ఆర్సీబీని గెలిపించిన ధోని. ఫ్రెండ్స్, మొన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో అయితే ధోని అయితే 6 బాళ్ళకైతే 15 రన్స్ కూడా వచ్చిందన్నమాట. లాస్ట్లో ధోని ఒక ఎండ్లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడనమాట. 110 మీటర్లు అండి ఆ బాలు. ఏమన్నా బాల్ అది, ఏమన్నా షాట్ అది. 135 ప్లస్తో వచ్చిన బాలు 110 మీటర్స్ 6 కొట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ధోని కొట్టినప్పుడు రీసౌండ్ మొత్తం అదిరిపోయిందనమాట గ్రౌండ్లో. అందరూ కూడా తల ధోని ధోని అంటూ అరిచారనమాట. కాకపోతే అదే సిఎస్కే వాళ్ళకి మైనస్ అయింది అంటూ చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అప్పటి వరకు పాత బాల్తో ఆడుతున్నటువంటి మన ఆర్సీబీ బౌలర్స్ ఆ బాల్ స్టేడియం అవతల కొట్టి కనపడకుండా పోయిందనమాట. వెంటనే మన అంపైర్స్ న్యూ బాల్ అయితే ఇచ్చారనమాట యష్ దయాల్కి. ఆ బాల్తో చాలా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పి దినేష్ కార్తీక్ కూడా తన డ్రెస్సింగ్లో చెప్పడం జరిగిందనమాట. చాలా మంచిగా అయితే బౌలింగ్ చేశాడు యష్ దయాల్. అదే పాత బాల్ ఉంటే మేబీ కొంతవరకు డ్యూ ఉంది కాబట్టి స్లిప్ అయ్యేది, సరిగ్గా అనుకున్న రీతిలో బాల్ పడేది కాదు. సో మాకు ధోని స్టేడియం అవతల బాల్ కొట్టి మా ఆర్సీబీ గెలుపు కారణమయ్యాడు అంటూ దినేష్ కార్తీక్ డ్రెస్సింగ్లో చెప్పిన మాటలు, అలానే తను పెట్టిన పోస్ట్ చాలా వైరల్గా మారిందనమాట. అరే నిజమే కదా, సో న్యూ బాల్తో గ్రిప్ ఉంటుంది బాగా, అందుకే అంత బాగా ఆడుతున్న జడేజా కూడా లాస్ట్ మూమెంట్లో ఆడలేకపోయాడు. సో కాబట్టి ధోని ఎంత పని చేసావయ్యా అని అంటూ అభిమానులు అయితే చాలా అయితే ధోని యొక్క షాట్ పైన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అభినందన తెలియజేస్తున్నారు. తనకు కావాలని కొట్టలేదు కదా. సో ఏది ఏమైనా సరే సిఎస్కే 110 మీటర్లో 42 ఏజ్లో కొట్టడం అనేది మామూలు విషయం కాదు ధోని అంటూ ఈ విధంగా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా సరే మొత్తానికైతే ఆర్సీబీ ఒంటరి పోరాటం చేసిందండి. 1% ఛాన్స్ ఉన్న తనకి ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుని ప్రతి ఒక్క మ్యాచ్ నాన్ స్టాప్గా 7 మ్యాచెస్ విన్ అయ్యి క్వాలిఫై అయ్యింది అంటే మామూలు విషయం కాదు. మొత్తం టీం ప్రతి ఒక్కరు బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ మంచి ప్రదర్శన ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈ పొజిషన్ ఉన్నారు అని అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఆర్సీబీ క్వాలిఫై అయిపోయింది, సిఎస్కే ఇంటికి పోయింది. సో ఫర్దర్గా మ్యాచెస్ చూడాలి. రాత్రి మ్యాచ్ కూడా కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ వర్షం కారణంగా చెరకు పాయింట్ వెళ్ళింది కాబట్టి ఫస్ట్ పొజిషన్లో కేకేఆర్, సెకండ్ పొజిషన్లో సన్ రైజర్స్, థర్డ్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్, ఫోర్త్ పొజిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. సో ఈ 4 క్వాలిఫై అయిన టీంలో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ ఐపీఎల్ 2024లో ఏ టీం విజేతగా నిలుస్తారు అని మీరు భావిస్తున్నారు? కామెంట్ తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.